హాయ్, హ్యాపీ భోగి. భోగి రోజున సోకు చూపించడానికి వచ్చాను. సోకు కాదు, శారీ. అలాగే నా అందం. సరే కానీ ఈరోజు భోగి కదా, బాగా పిండి వంటలు, పప్పలు, చెక్కిడాలు, మళ్ళీనేమో బూర్లు, గారెలు. అసలు మా గోదావరి వాళ్ళకి అల్లుడు అయ్యారంటే మీకు తిండి 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 పప్పలో పెట్టేసి ఇక్కడ దాకా పెట్టేస్తారనమాట ఈరోజు. సో అసలు విషయం చెప్దాం అనుకుంటున్నాను మీకు. ఏంటంటే ఈరోజు మన సాంప్రదాయం ప్రకారం మాట్లాడుకోవాలంటే కనుక శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి ఒక అందమైన పూలమాలలాగా మారిపోయి తనని తాని అర్పించుకున్న రోజు, అలాగే స్వామిని, శ్రీరంగనాథ స్వామిని కళ్యాణం చేసుకున్న రోజు. అంటే శ్రీహరిని బాగా ఈ నెలంతా ప్రార్థిస్తారు. సో ఈ నెలంతా చక్కగా ముగ్గులు పెడతారు, అండ్ జేగురు మట్టితో ముగ్గులు పెడతారు, అండ్ తులసి దళాలతో పూజ చేస్తారు శ్రీహరికి. ఈరోజు గోదా కళ్యాణం 30 పాసురాలు రాసింది గోదాదేవి. సో శ్రీకృష్ణుణ్ణి పొందిన దేవి కాబట్టి మీరందరూ విష్ణాలయాలకి వెళ్ళి చక్కగా విష్ణు సహస్రనామం చదువుకుని ఆ గోదాదేవి మహాలక్ష్మి సమేత ఆ శ్రీ మహావిష్ణు దగ్గర, ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర, ఆ శ్రీరాముడి దగ్గర మీరు ఆశీర్వాదాలు తీసుకుని మీరందరూ పిల్లా పాపలతో అండ్ ఈ సంవత్సరం అంతా చాలా హ్యాపీగా, మీకు ఏదైనా కలిసి రానిది ఏదైనా ఉంటే ఈ సంవత్సరం కలిసి వచ్చి మీరందరూ ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ మళ్ళీ 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 భోగి శుభాకాంక్షలు. ఐ లవ్ యూ. ఎప్పుడు ఎంకరేజ్ చేస్తున్నట్టుగానే ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. అండ్ మై తమిళ్ మక్కలే భోగి నల్వాల్తికల్. హ్యాపీ భోగి. బాయ్.